చెప్పండి The person you are బ్రదర్, చెప్పండి. అదే మిత్రమా, ఇది ఇవాళ మీకు కుదురుతుందా? ఒక నిమిషం. సూర్య అన్న, జై సూర్య లైన్ లో ఉన్నాడు బ్రదర్. మనం ముగ్గురం సూర్య టీవీలో పెడదామా? ఫైన్ బ్రదర్. హాయ్ హాయ్ హాయ్. బాగా చేస్తున్నారు కానీ ఓన్లీ వన్ సైడెడ్ తీసుకుంటున్నారు మిత్రమా. మీరు కూడా వన్ సైడ్ తీసుకుంటారు అన్న. అదే మనోళ్ళు ఇట్లా తీసుకుంటారు కాబట్టి తప్పలేదు. సరే, ఒకటి చెప్పాను అన్న, నీ పేరేంటో నాకు తెలియదు. నువ్వు పెట్టుకున్నావు హిందూ సంఘం అని పెట్టుకుని, నీ పేరు ఒరిజినల్ ఏం పేరో కూడా చెప్పలేదు. దాంట్లో మీ ఫేస్ కూడా కనపడతలేవు, నా వీడియో కనపడతలేదు. ఇట్ ఈస్ నాట్ సంఘం ఎట్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఐడియాలజీ తోటి ఏదైతే రైట్ ఉంటుందో దాన్ని రైట్ అని చెప్తాం. నిన్న రాత్రి కూడా ఈ తమ్ముడికి సంబంధించి నేను చెప్పిన మావోయిస్టుల దగ్గరికి ఎందుకు పోతారు అనే విషయానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు అది రైట్ కాదని మనం క్వశ్చన్ చేస్తాం. ఓకే సరే అన్న. విషయం ఏంటంటే మీరు సూర్య ఎందుకు తమ్ముడు అన్న చెప్పేది విను, చెప్పనియండి, నేను వింటా. నేను చెప్తా బ్రదర్. నేను నరేంద్ర మోడీ గారి మీద ఇప్పటి నుంచి కాదు బ్రదర్, నా మూతి మీద ముయిసాలు మొలిచినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి మీద పోరాటం చేస్తా ఉన్నా. నేను ప్రజాస్వామ్య ప్రక్రియలో నా వర్షన్ మొత్తం విన్న తర్వాత నా మీద నువ్వు ఎన్ని వీడియోలను తీసుకో, నువ్వు నన్ను దాంట్లో నా అమ్మని తిట్టినావు, నన్ను తిట్టినావు, నా అక్కని అర్థం కాలే. దానికి ఖచ్చితంగా ఒకవేళ ఆ ఫ్లోలో అమ్మగారి గురించి ఏదైనా వచ్చింటే మాత్రం నేను తల్లికి 100 సార్లు క్షమాపణలు చెప్పుకుంటాను. అసలు నేను క్షమాపణ కోరుకునేటోని కాదు బ్రదర్, ఎందుకంటే మీరు బ్రదర్ మీ రైట్ భావజాలం ఉన్న సంస్కారం అది, నేను దాన్ని ఒప్పుకుంటా. మా అత్త మాత్రం నా అమ్మ నేను చాలా నా అమ్మ ఒకడు నా తల్లిని లంజి అన్నంత మాత్రాన నా తల్లి లంజి అయిపోయింది. ఎందుకంటే నా తల్లి చాలా పవిత్రమైనది. మనము అమ్మలని అంటున్నాం. నేను ఇప్పటికీ చాలా సార్లు నా లైవ్లలో కూడా చెప్పినా, ఒక మనిషిని తిట్టాలని నేనేం చెప్పినా బ్రదర్, నువ్వు అన్న విషయమా? ఇగో మా తమ్ముడు బ్రదర్ లేదు, నీ వర్షన్ వింటా, నాది మొత్తం విన్న తర్వాత నీ వింటా. అన్న నీ మీద ఇట్లా చేశారు, నా అన్న నీ మీద ఇట్లా చేశారు అని పెడితే, అవును తమ్ముడు వాళ్ళ వర్షన్ కూడా వినడం మన బాధ్యత కదా, వింటాను పెట్టు తమ్ముడు అని అడిగి మరీ ఫోన్ చేయించుకొని మరి పెట్టించుకొని సుమారు గంటన్నర మీరు మాట్లాడుకున్నారు. దాంట్లో చాలా పరుష పదజాలాలు ఆడారు. నేనేం ఫీల్ కాలేదు. అది వల్రాబాయ్ వీళ్ళు అసలు సబ్జెక్ట్ కు నేను ఇచ్చిన వీడియోకు సమాధానం చెప్పకుండా క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. తప్పేం లేదులే, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అనుకున్నా. కానీ దాంట్లో బూతులు తిట్టడం అనేది నాకు నచ్చలేదు. నెంబర్ 1. మీరు బాధపడి ఉంటే మాత్రం నేను మీ తల్లి గారికి క్షమాపణలు నేను బాధపడా బ్రదర్. ఎందుకు మిమ్మల్ని చూస్తే నేను బాధపడా, నేను బాధపడను. నేను ఏమంటున్నా అంటే మీ సంస్కారాన్ని మార్చుకుంటే దేశం బాగుపడుతుంది అంటున్నా. ఖచ్చితంగా నేను మార్చుకునే ప్రయత్నంలోనే ఉన్నా. నేను ఈ స్టేట్మెంట్ కూడా వెనకపోవడానికి కారణం రైట్ వింగే అని నేను లెఫ్ట్ వింగ్ నేను కూడా చెప్తున్నా కదా. లెఫ్ట్ వింగ్ లెక్క బూతులు మాట్లాడంగా వినలేదే నేను. తెలంగాణ శ్యామో సూర్యనో తులసి చందుల అంటే ఒక ఆడపిల్లనో బాడీ షేమింగ్ చేస్తూ మీ అక్క నీకు అక్కడ ఉన్నాయి చూసినావా అని అంటే అటువంటి బాడీ షేమింగ్ చేస్తూ మేము ఎక్కడ మాట్లాడలేదే. రైట్ వింగ్ 100% ఆడపిల్లలకి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఫస్ట్ దౌడలు వాయించినాకనే మాట్లాడతా. నీకు పంపించామంటావా ప్రూఫ్స్? పంపి మిత్రమా, దాన్ని కూడా పబ్లిక్ గా పెడతాను నేను. కాకపోతే నువ్వు చేసిన ఆరోపణ ఏంటంటే తెలంగాణ డ్రింక్ అండ్ డ్రైవర్ దొరికిండు, ఎస్ఐ గాడు అందరిని వదిలిపెట్టి వీళ్ళే వేసుకోమన్నాడు. అది అబద్ధాలు చెప్పినావు. కోర్టులో నువ్వు నేను ఎక్కడ కలిసినావు, నువ్వు నేను ఎక్కడ కలిసి ఫోన్ చేసినావు, నువ్వు నాకు ఎప్పుడు ఫోన్ చేసినావు అని అబద్ధాలు చెప్పినావు. అబద్ధాలు కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ చిలుకూరులో ఉన్నటువంటి రంగరాజన్ మీద దాడికి నరేంద్ర మోడీ పెద్ద స్కెచ్ చేసి ఆయన ఆరోపణ అని కూడా చెప్పినా. నేను వీడియో చూసినా అంటున్నారు కదా, చూడలేదా మీరు? చూసినా మరి అన్న నాకు కూడా కనిపిస్తుంది. నేను పొగ మీద ఇట్లా పోతుంటే శివం రోడ్డు కాడ నాకు అట్లా పోలీసు ఏంటది హిజ్రాలు పట్టుకొని కొడుతున్నారని కూడా చెప్పిన. అట్లా నాకు అనిపిస్తుందని కూడా చెప్పిన. వినలేదా మీరు? నువ్వు కథ అల్లినావు బ్రదర్, నిజం కాదుగా. అదే కదా చెప్పినా నేను. నువ్వు కూడా కథనే అల్లినావు కదా బ్రదర్. విచారణ చేయాలి కదా. ఇప్పుడు కేంద్ర అధికారం నా దగ్గర ఉంటేనో నేను విచారణ చేయించేటోని. నువ్వు నా మీద ఇచ్చిన ఆరోపణలకు నేను చేయించిన దానికి నా చేతుల అధికారం లేదు కదా. నేను పబ్లిక్ ఆరోపించాను. నరేంద్ర మోడీ స్వచ్ఛంద సంస్థలు విచారణ చేయాలి. చిలుకూరు బజారు టెంపుల్ పైన దాడి చేసినట్టు వ్యక్తులు వెనకాల ఎవరున్నారో విచారణ చేయాలి. అది ఇప్పుడు అదే చేస్తున్నారు కదా పోలీస్ డిపార్ట్మెంట్. దానికి నరేంద్ర మోడీ ఎందుకు, మన రేవంత్ రెడ్డి అన్న సరిపోడా? మరి నువ్వు నా మీద కాదు బ్రదర్, నువ్వు నా మీద ఆరోపించినటువంటి దానికి ఎవరు విచారణ చేయాలి? నా చేతుల అధికారం లేదుగా. నా దగ్గర అధికారం లేదు కదా. అదైతే ఒకటే సిద్ధాంతం. నేను ఇప్పుడు కాదు, నా ఛానల్ ఇంట్రోలోనే ఉంటుంది.
నేను నా మీద 10 గంటల పిల్లలు వేస్తా అని చెప్తాను. అదే అని షురు అయితే నువ్వేం చదువుకున్నావు నాకు తెలియదే. నేను పెద్ద చదువుకోలేదు. నేను 10th క్లాస్ నరేంద్ర మోడీ లాగా ఫెయిల్ అయినా. నువ్వు నరేంద్ర మోడీ లాగా ఫెయిల్ అయినా 10th క్లాస్. చదువు గురించి నేను అడగలేదు. పర్వాలేదే, నేనే చెప్పుకుంటున్నా. నేను మా ఫ్రెండ్ నేను అడిగి చెప్పిన తమ్ముడు, నేను ఓపెన్ చెప్తున్నానే, నాకు మూమాటం ఏం లేదు. నేను సిగ్గుపడా, లేకపోతే అడక తింటా కానీ దొంగతనం చేయ. నేను మందు తాగుతా, సిగరెట్ తాగుతా, సెక్స్ చేస్తా, అన్ని చేస్తా. కానీ నా భార్యతో నేను సెక్స్ చేస్తా, నా ఇంట్లో నేను మందు తాగుతా. చట్ట విరుద్ధమైన వ్యసనాలు నేను తీసుకోను. రాజ్యాంగం ఆమోదించినటువంటి వ్యసనాలు మాత్రమే నేను తీసుకుంటా. నేనేమంటున్నానంటే నాకు అవి కూడా లేవు. నాకు ఒకటే భార్య ఉంది. అంటే ఇది ప్రతి ఒక్క మనిషికి అవసరం కాబట్టి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది ఒక బయోలాజికల్ థింగ్ కాబట్టి అదొకటే ఉంది. మిగతా ఏ అలవాట్లు నాకు లేవు. మరి నీకంటే నేను బెటర్ ఆ విషయం. తప్పకుండా. సరే, ఓకే, డిబేట్ చేద్దాం. ఇట్లా కాదు కానీ మనం ప్రజాస్వామ్య ప్రక్రియలోనే డిబేట్ చేద్దాం. ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేటువంటి శాస్త్రం మీరు ఏదైతే ఓపెన్ చేసిండ్రో ఇట్ ఇస్ ఆల్ ద్రవిడ మీద నీ నరేంద్ర మోడీని తీసుకుంటారా నీ తరఫున? నరేంద్ర మోడీ దాటేందుకు ముందు నన్ను దాటు మిత్రమా, నన్ను దాటు. అట్ట కాదు. ఇప్పుడు నేను ఉద్యోగంలో పనిచేయగా నన్ను చూసావా? లెఫ్ట్ వింగ్ అన్నావు, నువ్వు లెఫ్ట్ వింగ్ అన్నావు. నువ్వేమన్నా వామపక్షవాదని ముద్రేసావు. నేను తుపాకీ పట్టుకోగా చూసినావా? నేను తుపాకీ పట్టుకోగా చూసావా? లేకపోతే ఎర్ర జెండా నేనేమన్నా పీడిఎస్ ఉద్యోగంలో పనిచేయగా చూసావా? లేకపోతే ఎమ్మెల్యే పార్టీలో పనిచేయగా చూసావా? నాకు పేద ప్రజల కోసం ఎవరు పనిచేసినా నాకు ఇష్టమే. అది ఎర్ర జెండా అయినా, నల్ల జెండా అయినా, కాషాయం జెండా అయినా. పనిచేసేది ఏదైనా మీకు ఇష్టమేనా? ప్రజల కోసం నిర్మూమాటంగా దోపిడీ చేయకుండా పనిచేసే వాళ్ళు పాకిస్తాన్ వాడైనా నేను ఇష్టపడతా బ్రదర్. పాకిస్తాన్ ఇష్టపడతావు, మంచిదే. నిస్వార్థంగా పనిచేస్తాడు ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడతా. ఇష్టపడతా, నాథురామ్ గాడ్సేని ఇష్టపడతా, ఎవరైనా ఇష్టపడతా. ప్రజల కోసం పనిచేస్తుండు. అద్భుతం. ఓకేనా? ఈ మాటకు నేను కూడా ఏకీభవిస్తా. అంతేగాని ప్రాంతీయవాదానికి జాతీయవాదం అంటే ఏంటి బ్రదర్? జాతీయవాదం అంటే జాతీయ జెండా జిందాబాద్ కొట్టడం, వందే మాత్రం అనడం, జై శ్రీరామ్ అనడం జాతీయవాదం కాదు కదా. పేదోడికి ఆకలితో అలమటిస్తున్న పేదోడి తరఫున కొట్లాడడం, నిరుద్యోగ సమస్య పైన కొట్లాడడం, ఉపాధి కలిగించడం, ఇల్లు లేనోనికి ఇల్లు కట్టియడం, రోడ్లు వేపించడం, దేశాన్ని డెవలప్ చేయడం కదా అభివృద్ధి అంటే. జాతీయ జెండాకు జిందాబాద్ కొట్టడం కాదు కదా బ్రదర్. అంతే కదా. జాతీయ జెండా కొట్టద్దని నేను అంటేనే నేను బ్రదర్. జాతీయ జెండాకు జిందాబాద్ కొట్టినా కొద్దిసేపు జాతీయ జెండా కింద బ్రతుకుతున్న ప్రజల పరిస్థితి ఏంటి అంటున్నా నేను. జాతీయ జెండా నీకన్నా బతుకుతున్నా ఫస్ట్ చెప్పే. నువ్వు కొడతావా? నేనెందుకు కొట్టా? నువ్వు టాపిక్ తీసింది నువ్వు, అందుకే నిన్నే అడుగుతున్నా నేను కొడతా బ్రదర్. ఒకసారిగా నేను రోజు జాతీయ జెండా ఎన్నో బ్రదర్ ఈ స్వతంత్ర ఎన్నో బ్రదర్ ఈ జాతీయ జెండాకు రోజు సెల్యూట్ కొట్టి దీని కింద ఈ జెండా పేరు చెప్పి హిందువుల పేరు చెప్పి దోచుకుంటున్నారు బాడకావులు. ఎట్లా జాతీయ జెండా నువ్వు నలిగిపోతున్నావు ఈ సమాజం కింద అని బాధపడుతుంటా నేను. అదే జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టి నక్సలిజం పేరు మీద, మావోయిజం పేరు మీద, కమ్యూనిస్టు, లెనినిజం, మావోయిజం, కార్ల్ మార్క్సిజం అని చెప్పి జనాలను దోసుక తింటున్నారు, జనాల బ్రెయిన్లు చెడగొడుతున్నారు అని చెప్పి నా వాదం కూడా బ్రదర్. యు హావ్ ఎవిడెన్స్? యు హావ్ ఎవిడెన్స్? ఐ హావ్ ఎవిడెన్స్. ఓకే, యు కెన్ ప్రూవ్. నువ్వు ప్రూవ్ చేయి. I have proved already, daily, every day, whoever is talking against my dharma, whoever is condemning the Indian Constitution. That is my right, brother. That is my right. అది నా హక్కు బ్రదర్, అది నా హక్కు. ఇది కూడా నా హక్కే. మరి ప్రజాస్వామ్యంలో దేవుడు, అంబేద్కర్, మోడీ ఎవ్వరు కూడా విమర్శకు అతిథులు కాదు. ఎవరైనా విమర్శించుకుంటున్నావు నువ్వు తప్ప పాయింట్కి వస్తలేవు. ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి సంబంధించి డిబేట్ కి నువ్వు నేను ఇద్దరం కూర్చుందాం. నేను సిద్ధం బ్రదర్, నేను సిద్ధం అంటున్నా కదా. ఇప్పుడు ఆ టైం కనుక్కోని నేను ఫోన్ చేసిన, మరి మీరేమో నేను ఇందాకనేమో నా జీతం ఇంత అని చెప్తూ ఇప్పుడేమో ఇది చెప్తున్నావు. అవసరం లేదు. నువ్వు అన్నావు కదా ఎవడో డబ్బులు ఇస్తాడు, ఎవడో డబ్బరే శ్యాము ఎందుకు నా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కదా. నువ్వు అట్లనే తీసుకుంటున్నావు గుజరాత్ దగ్గర. ఇట్లా ఇప్పటికి 10 సార్లు గుజరాతోడు అంటున్నావు. నేను తెలంగాణ ఉన్నాను ఇప్పటికి 100 సార్లు చెప్పిన. నేను అట్లాగా అదే మరి నువ్వు తెలంగాణ డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నాడు నువ్వు యూట్యూబ్ లో ఉద్యమాలు చేస్తా అంటున్నావు కదా. అవును, నువ్వు సక్సెస్ఫుల్ గా చేసినావు. ఒక ఉద్యమం పేరు చెప్పే మిత్రమా. నేనా? పేడమల్ల ప్రణయ్. ఓకేనా? తెలంగాణ ఉద్యమం చెప్పు. ఏం చేసినావు వాళ్ళ విషయంలో? ఏం చేయాలో చెప్పు. ఉద్యమం అంటే ఏందో చెప్పు అసలు నీ దృష్టిలో. నేను చెప్పడానికి పాయింట్కి వచ్చిన ఉద్యమం అంటే నీ దృష్టిలో ఉంది. నిరసన తెలపడమా?
చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తా క్లారిటీ. నీకు తెలియకపోతే నేను చెప్తా. నీకు తెలియదు నేను చెప్తా. అంటే ఏంటిది సొల్యూషన్ తీసుకొచ్చేది ఉద్యమం? అదే నీకు తెలియదు మాత్రమే తెలిపి ఊకోవడం ఉద్యమమా? అట్టగా అదే నీకు ఉద్యమం అంటే ఏంటిదో తెలియకపోతే చెప్పు, నేను చెప్తాను. తెలియకుండానే తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి మనం పనిచేసినాం కదా. మరి తెలియనప్పుడు ఎట్లా అడుగుతున్నావే? కాదు నువ్వెంత పని చేసినావు నీకంటే కేసీఆర్ చేతులు పట్టుకొని అయ్యా నేను పని చేసినా కదా నాకు అవి ఇవ్వండి ఇవి ఇవ్వండి అని అడుక్కోలేగా. నేను కూడా అడుక్కోలేదే. ఆర్ఎస్ఎస్ పర్సనల్ విషయాలలో సబ్జెక్ట్ మాట్లాడడానికి ఫోన్ చేసిన. సబ్జెక్టే నువ్వు ఎవరికి నువ్వు కేసీఆర్ తెలంగాణ వచ్చే ముందు దాకా తెలంగాణ కోసము ఎంత కష్టపడ్డా కూడా ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి అదే మన తెలంగాణ జెండా మన రాష్ట్రంలో రెపరెపలు ఆడిన తర్వాత యువన్ జాబులలో కానీ వెళ్ళిపోయినాం. కానీ జాబులు వదిలేసి ఇంకా ఉస్మానియా యూనివర్సిటీని పట్టుకొని పాకలడేటోళ్ళంటే నాకు కోపం. అడుగు మరి వాళ్ళ క్వశ్చన్ చెయ్యి. మళ్ళీ అలానే అడుగుతున్నా నేను, మధ్యలో మీరు వచ్చిర్రు. నువ్వు నా మీద వీడియో చేసినావు కాబట్టి నీకు సమాధానం చెప్పుకోవచ్చు. నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రికి చిలుకూరు దాడికి సంబంధం ఉందని నువ్వు అన్నావు కాబట్టి నేను వచ్చిన, లేకపోతే నాకు సంబంధం లేదు. మొన్న మనుస్మృతి మీద కూడా మాట్లాడినావు, దాని మీద కూడా కౌంటర్ ఇచ్చిన. సూర్య గారు కుదిరితే పంపించండి అమ్మా. నాకు లింక్ పెట్టు. మనుస్మృతి మీద ఏం మాట్లాడినా నాకు పెట్టు లింకు. అదే నేను చెప్తాను. నేను మాట్లాడిన ప్రతి మాట కట్టుబడి వస్తారా, లేకపోతే ఆర్య ద్రవిడ సిద్ధాంతం అంటివి, మనందరం ఆర్యులము అంటివి. మరి ఆర్యులు ఎవరో, ద్రవిడులు ఎవరో, దస్యులు ఎవరో, దాసులు ఎవరో, వేదంలో ఏముందో అన్ని మాట్లాడదాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో ఆర్యుల గురించి అన్ని మాట్లాడదాం. తప్పకుండా మాట్లాడదామే. బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకాన్ని తీసుకొద్దాం. బంచ్ ఆఫ్ థాట్ చాలు మాట్లాడదాం. 1000 మాటలకు ఒక మాట అంబేద్కర్ మాటనే మనందరికీ చిరోధార్యం కదా. రాముడు మాట కూడా మనందరికి చిరోధార్యమే. రాముడు నేను సబ్జెక్ట్ ఏది మాట్లాడుతున్నా స్వామి, రామాయణం గురించి నేను మాట్లాడడానికి చేయలే. రామాయణం అంటే కూడా నేను రెడీ. నువ్వు ఏదైనా ఒక స్టాండ్ మీద అటు నుంచి ఇటు నుంచి అటు జంప్. రామాయణం అంటే కూడా రాజ్యపాలనే కదా. మహాభారతంలో భీష్ముడు చెప్పింది కూడా రాజ్యపాలనే. తప్పకుండా నాకు తెలుసు. మహాభారతం గొప్పగా చెప్పిండు. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఇంకా బాగా చెప్పిండు. మరి నువ్వు భగవద్గీత, రామాయణం, మహాభారతం గురించి మాట్లాడదామంటావా? రెడీ. గురించి మాట్లాడదామంటావా? రెడీ. మావోయిస్టుల గురించి కూడా మాట్లాడదామంటావా? నేను రెడీ. ఏదైనా సరే నేను ఎవిడెన్స్ మాట్లాడతా. మాట్లాడదామే. ఆర్ఎస్ఎస్ తీవ్రవాదం గురించి కూడా మాట్లాడదాం. నువ్వు మాట్లాడు, నాకు సంబంధం లేదు కదా ఆర్ఎస్ఎస్. అదేనే, నాకు కూడా నక్సలైట్లతో సంబంధం లేదు కదా. నువ్వు మాట్లాడతా నువ్వు ఎత్తుకున్నావు కదా, నువ్వు మాట్లాడు. ఆర్య ద్రవిడ సిద్ధాంతంతో నీకు సంబంధం లేదని చెప్పి నేను వదిలేస్తా. నాకుంది. నాకు ఆర్య ద్రవిడ సిద్ధాంతం మాట్లాడదాం. ఇక బోధిగా ఏదైనా పాయింట్ అనుకుంటే డిబేట్ చేసే పద్ధతి ఉంటది మిత్రమా. ఇఫ్ యు ఆర్ కన్ఫైన్ టు ద పాయింట్, జస్ట్ ఓన్లీ సే ద పాయింట్స్ విచ్ ఈస్ మెన్షన్డ్ ఆన్ దిస్ టాపిక్. Okay, I am ready to debate with you wherever it is. I am agree కాదు, I agree. నాకు ఇంగ్లీష్ రాదే. నాకు రాదే. నేను 10th ఫెయిల్ అని చెప్పినా కానీ. మరి 10th ఫెయిల్ కదనే, తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ లో నేను మాట్లాడమని ఇంగ్లీష్ ఉంది ఎందుకు మనకు? తప్పకుండా ఇంగ్లీష్ ఉంది ఎందుక? మరి నిషేధించమని చెప్పు పుస్తకాలని. నేను నరేంద్ర మోడీ చదవాలనుకున్నాడు. నా సొంతోనికి చదువు వస్తుంది, నేను చదువుకుంటా. నీకు చదువు రాదు కదనే. నేను నరేంద్ర మోడీ ఇద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాను. ఇద్దరు ఒక స్కూల్లో చదువుకోండి, లేకపోతే ఒకటే ఇళ్ళలో వండుకొని నాకు అయామగ్రి అనే నేర్పించిరే నరేంద్ర మోడీ. అగ్రీ లేదా ఐ అగ్రీ. ఓకే, భాషతో ఏమున్నది, భావంతో ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు భావం, ఇప్పుడు భాషతో ప్రాబ్లం వచ్చే నువ్వు నాకు ఫోన్ చేస్తేవి. నీ భాష అది, నా భాష ఇది. సంస్కారం లేని భాష అనేది. ఎవరిది సంస్కారం ఉన్నదో ఎవరిది సంస్కారం లేదో టాపిక్ మీద ఎవరు బేస్ అయి ఫోన్ చేసిందో ఎవరేం మాట్లాడుతున్నారో జనాలు డిసైడ్ చేస్తారు. నేను పోల్ కూడా పెడతా ఛానల్లో. పెట్టు కదా, పెట్టు. అదే చెప్పండి. మా డిబేట్ గురించి ఫోన్ చేస్తే ఏదేదో మాట్లాడతారు మీరు. మనం డిబేట్ చేద్దాం. నీ స్టూడియోకి మేము రామా, నువ్వు మా స్టూడియోకి వస్తావా? నువ్వు ఏదైనా నాకు ఓకే మిత్రమా. లేదంటే ఒక పని చేయండి సూర్య, మీకు స్ట్రీమ్ యార్డ్ యాక్సెస్ ఉందా? ఉంది. స్ట్రీమ్ యార్డ్ నేను లింక్ షేర్ చేస్తాను. ఒకసారి నేను ఒక విషయం మాట్లాడతాను. ఇప్పుడు అన్న మీ పేరేంటన్నా? అభిమన్యు గౌడ్.
మీరు ఒకటేంటంటే మీరు ట్రోల్ చేసిండ్రా లేకపోతే మీరు పెట్టుకున్న డిబేట్స్ ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ రోస్టింగ్ మీరు పెట్టుకున్నారు. ఓకే, అది నేను చూసి ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఎవరి మీద ఎవరికి ఉండదు. నేనేమంటున్నా అంటే నాకు ఫస్ట్ నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే ఆ బూతులు మాట్లాడినప్పుడే అనిపించింది. saying the same wrong propaganda is propagating every day in the name of Ambedkar is not right is my point. మీరు ఇంటెలెక్చువల్ వస్తారంటే అంటున్నాను నేను. See the filthy language, yes I do agree, the filthy language is not good. నేను కూడా మొన్న ఈ మధ్యనే పబ్లిక్ స్టేట్మెంట్ కూడా పాస్ చేసిన. చాలా అది కూడా ఎవరి మీద, ఒక పాస్టర్ భారతదేశాన్ని బైబుల్ దేశంగా మారుస్తా నేను అనే స్టేట్మెంట్ ఇచ్చిన ఒక పాస్టర్ ని తిడుతూ అలా ఇదే లంజోడ్కా అనే టైప్ ఆఫ్ పదాలు వాడినందుకు నాకే బాధ అనిపించి ఒక కామన్ క్రిస్టియన్ నాకు ఫోన్ మెసేజ్ పెట్టండి, సార్ మీ ఛానల్ మేము రెగ్యులర్ గా చూస్తుంటాం, మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము గర్వాపశీలని చూస్తున్నాము, మేము కూడా బైబుల్ ని తీక్షణంగా చదివి దాంట్లో నిజాలు తెలుసుకుంటున్నాం, కానీ మీరు ఇట్లా తిట్టడం వల్ల మా మనసుకు బాధ అవుతుంది అంటే ఆ మరుసటి రోజే నేను లైవ్ పెట్టి నన్ను క్షమించండి, నేను ఇప్పటి నుంచి నేను బూతులు అనేటివి నాకు ఎంత కోపం వచ్చినా అది వాడు చెప్తున్నది అబద్ధం అని తెలిసినా బూతులను తగ్గించేస్తానండి అని పబ్లిక్ స్టేట్మెంటే నేను రిలీజ్ చేసిన. అండ్ ఇప్పటికీ కూడా నేను స్టాండ్ బై అయి ఉన్నా. ఈ పదాలు జనాల్లోకి వెళ్తాయి. నేనేమి బూతు మాటలు మాట్లాడడానికి పుట్టలేదు. బూతులు మాట్లాడితేనే మొగతనం కాదు. మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇక్కడ అనేది ఏంటంటే మేము ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినా మేము ఏం మాట్లాడినా దానికి రెస్పాండ్ అయ్యే హక్కు ఉన్నది. మీరు అవ్వచ్చు, మీరు రోస్ట్ చేయొచ్చు. ఇట్లా కాదు ఈ తమ్ముడు మాట్లాడింది వేరే తప్పు, దీనికి వేరే ఉన్నది అని చెప్పి మీరు చెప్పడం లోపల ఎటువంటి తప్పు లేదు. దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, ఆహ్వానిస్తారు. సూర్య ప్లీజ్ లిజన్ టు మీ. నిన్న సాయంకాలం కూడా నేను నీ మీద ఒక సెషన్ చేసి చాలా మర్యాదగా ఈ తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశమే చెప్తున్నా తప్ప. అదే నేను ఏం భావిస్తానంటే అరే చిన్నపిల్లలు కదా తెలిసి తెలియక ఒక ఐడియాలజీలో ఇరుక్కుపోతున్నారు, ఫ్యాక్ట్ ఇది కాదు కదా అనే ఆవేదనతోటి కూడినటువంటి. ఇప్పుడు వేరే ఎవరు మాట్లాడినా కూడా ఏమని అనుకోవచ్చు, పాపం మీరేమో యంగ్స్టర్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు మీడియాలోకి. ఐ వెల్కమ్ యూ పీపుల్. మీరు మంచిగా మన ఎగ్జిబిషన్ లో మీరు నేను అట్లా మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నాది కూడా బుక్ స్టాల్ ఉండే, అందులోనే మీరు ఆ బ్లాగ్ పెట్టినప్పుడు అరే ఈ తమ్ముడిని నేను పిలిపించుకొని మంచిగా మన పుస్తకాలను కూడా ఇస్తే బాగుండే అనిపించింది. ఆ రోజు నువ్వు మంచి మంచి శ్లోకాలు మంచి మంచి పద్యాలు వల్లిస్తుంటే చాలా సంతోషం అనిపించింది. నువ్వు భక్తి అనేది నీ లోపల ఉన్నంత మాత్రాన మనం చేసిన ప్రతిదీ రైట్ అయిపోదు కదా మిత్రమా. ఇప్పుడు మా వాళ్ళే నన్ను అంటారు ఒక్కోసారి, ఇప్పుడు మీరు అన్నారు కదా మీకన్నా 100 రెట్లు నా సైడ్ నుంచి మా వాళ్ళే అంటారు వద్దండి ఫిల్తీ లాంగ్వేజ్ వద్దండి అని. ఎస్ ఐ అగ్రి, నేను కూడా తగ్గించుకునే ప్రయత్నంలోనే ఉన్నా. నేను ఇంటెలెక్చువల్ డిబేట్స్ ఎన్నో చేసిన ఆన్ బైబిల్ అండ్ ఆన్ మావోయిజం. నేనేమంటున్నా ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి మై డిబేట్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, మై ఛాలెంజ్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, లెట్ us come and debate. ఆర్య ద్రవిడ సిద్ధాంతం డెఫినెట్లీ మనం అందరం పాల్గొన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎటువంటి వీడియోస్ అయినా రోస్టింగ్ వీడియోస్ అయినా ఏవైనా మీరు చేసుకోండి. మీరు మాట్లాడింది తప్పని మీకు అనిపిస్తే రెస్పాండ్ గా మీరు వచ్చే వీడియోస్ ఇన్ని వీడియోస్ చేసిరన్న ఎప్పుడు కూడా మేము దేని కూడా రెస్పాండ్ కాలేదు. మీ దాకా మేము రాలేదు, మా దాకా మీరు రాలేదు, ఎక్కడ ఏది కూడా జరగలేదు. దానికి యాక్సెప్ట్ అయ్యి ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అందరికి ఉంటది, మాట్లాడిన దానికి తప్పు ఒప్పు విశ్లేషించేటటువంటి స్వేచ్ఛ అందరికి ఉంటది. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే బూతులు మాట్లాడినప్పుడు కొంచెం తల్లిదండ్రులను రిపెంట్ అయినా నేను మిమ్మల్ని కాదు ఎవరైనా సరే ఆ స్పిట్ ఆఫ్ ద మూమెంట్ లో మరి ఇంకా ఒకే అబద్ధాన్ని విని 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 కోపం వచ్చినప్పుడు పుసుకును నోరు జారేసో భూతాన్ని ఆ భూతుని ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నేను ఇక్కడ కూడా సరే అది అబద్ధమా నిజమా అనే విషయాన్ని నేను కూడా ఏం బూతులు వాడి చెప్తలేను కదా. మీకు వచ్చేంత కోపమే మాకు కూడా వస్తుంది కదా అన్న. ఇప్పుడు ఎవరి ఐడియాలజీ ప్రకారం మీ ఐడియాలజీ ప్రకారం మీకు ఎంత కోపం వస్తుందో కొన్ని విషయాలు ఇష్యూస్ చూసినప్పుడు అంతే కోపం ఎదుటి వాళ్ళకు కూడా వస్తుంది. అరే తురయ్యాను కనీసం కూడా అనలేదు మేము, అరే తురయ్యాను కూడా ఎప్పుడు కూడా అనలేదు. మేము మా పరిధిలో మా లిమిట్స్ లో మేము మాట్లాడుతున్నాము. మీ లిమిట్స్ లో మీరు లిమిట్స్ మీన్స్ మీరు భాష అనేది తప్పకుంటే బాధపడకుండా ఉంటారు మనుషులు. నాకు నిజంగా ఆ విషయంలో నేనే రిపెంట్ అవుతున్నా మిత్రమా. మీరు మీ దాకా నేను రానిచ్చుకోవాలి అనుకోవట్లే, నన్ను నేను సంస్కరించుకొని అరే నేను చెప్తున్న అసలైన సబ్జెక్టు పక్కకి వెళ్ళిపోతుందేమో ఈ తిట్ల వల్ల నాకే అనిపించింది.
ఓకే ఓకే. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనం వంద మంచి మాటలు చెప్పి అయిపోతే మీరు ఎన్ని రోజులు చేసుకున్నారని మాకు అర్థం కాదు. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇప్పుడు నేను మన శ్యామ్ గారికి ఫోన్ చేసింది కూడా ఇదే సబ్జెక్టు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అన్నారు. ఆ ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి నేను సిద్ధంగా ఉన్నాను చర్చ చేయడానికి. ఎవరు ప్రతిపాదన చేసిర్రు ఏంటి మొదలు పెడదాం. ఇప్పుడు ఆ డిబేట్ ఏం పేరు అన్నావు? గౌడ్ సాబ్ నీ పేరు ఏం పేరు? అభిమన్యు గౌడే. అభిమన్య గౌడ్ అన్న, నేనేం చెప్తున్నా అంటే బూతులు నాకు రాక కాదే. 30 ఏళ్ళ గుడ్డునైనా ముళ్ళుగరతో పడకపోతే మాటినదంట. నేను ఏమంటున్నానే ఇప్పుడు నేను సేపటి నుంచి ఏ మాట తిప్పి తిప్పి చెప్తున్నావు శాంబాయి. ఆర్య ద్రవిడ సిద్ధాంతం మీద చర్చకు నేను సిద్ధం, మీరు ఎప్పుడు వస్తారా? నేను రెడీ అంటున్నానే, నేను రెడీ అంటున్నా. అంటే ఒక్క బూత్ మాట వస్తే ఆ క్షణమే నేను ఈ అభిమన్య సేన ఛానల్ ని క్లోజ్ చేసేసి రాజకీయ నాయకుడిని నేను రాజకీయ నాయకుడు నేను ఒక రాజకీయ నాయకుడు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేయడం నా ఒక బాధ్యత. దీని వెనకాల పలు వ్యక్తులు ఉన్నారని అనుమానించడం, నా అనుమానాన్ని వ్యక్తపరచడం ఒక రాజకీయ నాయకుడిగా నాకు నా పార్టీ లైన్ నెంబర్ 1. నెంబర్ 2, అరే వీసీకేనే విముక్తి చిరుతల కక్షి ఎర్ర జెండా నీలి జెండాతో కూడి ఉంటది. మా పార్టీకి తమిళనాడులో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో జిలకర శ్రీనివాస్ అనే ఒక వెల్ ఇంటలెక్చువల్ అధ్యక్షుడు ఉన్నాడు. నేను సికింద్రాబాద్ నుంచి బీజేపీ కిషన్ రెడ్డి మీద ఎంపీగా పోటీ చేశాను. నేను కూడా పోటీ చేసిన ఎంపీగా. నువ్వు నాకు తెలియదు మరి నాకు కూడా తెలియదు మరి. నేను నీకు తెలియదు, నాకు తెలియదు మిత్రమా. ఓకే ఓకే, నేను తెలియపోయినా నీకు నష్టం లేదు, నువ్వు నాకు తెలియపోయినా నాకేం నష్టం లేదు. టాపిక్ అది కాదు. ఏమంటున్నాను అంటే సూర్య, నేను అడిగిన దాంట్లో పాయింట్ నేను అడుగుతున్నానా లేదా చెప్పు. యాజ్ ఎ మీడియేటర్ యూ టెల్ మీ. అరే నేను ఒక్కనే వస్తానా? నేను కూడా ఒక్కనే వస్తాను. నేను గుంపనేసుకొని వస్తాను. నేనేమన్నా కొట్లాటలు ఏమన్నా ఉన్నాయా? అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు అదే చెప్పిన సూర్యకి స్ట్రీమ్ యార్డ్ లో ఆన్లైన్ సెషన్ చేద్దాం చక్కగా. మీరు అక్కడ నుంచి మన టీటీఆర్ ఛానల్లో పెట్టండి. ఇక్కడ అభిమన్య సేనలో కూడా లైవ్ వస్తుంది. ఆ టాపిక్ ని మనము పుస్తకాల ఆధారంగా నిరూపణ చేసుకుందాము. మీరు ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని నిరూపిస్తారని చెప్పిండ్రు. తప్పకుండా. నేనేమంటున్నా, ఆర్యులు ఎవరు లేరు. ఆర్య అనేది గౌరవవాచకం అనే పదాన్ని నేను నిరూపిస్తా. ఇది సబ్జెక్టు మన సూర్య. ఓకే. ఇది ప్రతిపాదన. మన మిత్రుడు ఏం చెప్పిండంటే ఆర్యులు అంటే ఇప్పుడు నేను గ్రౌండ్ లో పుట్టుక కూడా నేను ఆర్యునేనంట. సో ఇది ఆయన చెప్పిండు. ఆర్యులు ఎవరు, ద్రవిడులు ఎవరు మనం తెలుద్దాం. ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అన్ని మాట్లాడదాం. ఎవరు అసలు ఇది ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, అక్కడ నుంచి మొదలు పెడతాం. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న ప్రతి మాట మీద నేను కట్టుబడి ఉంటాను. మీరు స్టేట్మెంట్ ఇచ్చినారు, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారని మీరు చెప్తానని చెప్పినారు. తప్పకుండా చెప్తా. నాకు సమాధానం దొరకకపోతే దొరకబట్టుకొచ్చుని మరి నీకు చెప్తా. బ్రదర్ ఒకటి చెప్పనా బ్రదర్, 2 వాదనల మధ్య ఏదో ఒక వాదన గెలుస్తుంది. నేను ఓడిపోయిన అనుకో, నేను గెలుపుకోవడం కోసం డిబేట్ చేస్తానని చెప్పట్లేదు మిత్రమా. ప్రజలకి విషయం తెలియాలి, అందులో మంచేదో చెడేదో జనాలు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, తప్పకుండా అదే చేద్దాం. ఓకే, ఎప్పుడు ఇవాళ చేద్దాం? మాట్లాడుతుంది సండే రోజు చేద్దాం. సండే. సూర్య, please take an initiative. We'll do a session with a friendly manner. We have nothing personal. Okay? నేను చెప్తున్నా, నా బాధ్యతనే. సబ్జెక్ట్ ఓరియంటెడ్ మాట్లాడితే ఇనేటోనికి కూడా సబ్జెక్ట్ నేర్చుకుంటాడు, బాగుంటది అనేది నా ఉద్దేశం తప్ప. నాతో 2 గంటలు మాట్లాడినావు. ఒక్క పరుష పదజాలం అయినా మీ కుటుంబ సభ్యుల గురించి నేను మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు లేదు, ఇప్పుడైతే మాట్లాడలేదు, యూట్యూబ్ లో మాట్లాడినావు. అదే చెప్తున్నా మిత్రమా. ఆ యూట్యూబ్ లో ఆ స్పిట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను జారినటువంటి పదాలకి ప్రతిరోజు నేనే రిపెంట్ అవుతున్నానని చెప్తున్నాను కదా. ఇప్పటికి 4-5 సార్లు చెప్పిన ఇదే మాట. అవును చెప్పినావు. ఓకే, నేను ఇది చేస్తా. కాకపోతే నేనేమంటున్నా అంటే నేను ఆవేశంగా మాట్లాడతానే తప్ప బూతులు మాట్లాడదు కదా. ఒకటి చెప్తాను, ఒక్కొక్కలాగా ఉంటది. ఎగ్జాక్ట్లీ. మీరేమో ఆవేశంగా అందరినీ ఏకవచనంలో మాట్లాడతారు. నేను ఒక స్థాయి తగ్గించుకుంటానని చెప్తున్నా. ఒక కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నాడు బ్రదర్, ఆయన కొంచెం నాలుక తిరగదు, అంత మాత్రాన మనం ఆయన అవమానిస్తామా? అంతే కదా. ఆయన వ్యాధి రోగాన్ని నయం చేయాలని చూడాలి కానీ రోగిని అవమానించదు కదా. ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారంటే నన్ను ప్రొవోక్ చేయడానికి నరేంద్ర మోడీ గారిని, RSS ని,
బండి సంజయ్ అంటున్నారు. కానీ నేను అప్పటి నుంచి మొత్తుకునేది అదే, బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కి కానీ నాకు సంబంధం లేదు. మీరు ఎంత నమ్మినా నమ్మకం సంబంధం లేకపోయినా వాళ్ళ మీద ప్రేమ అవుతుంది కదా ఎందుకుండదు? నేను ఈ మాట మీద స్టాండ్ బై అయ్యి ఉన్నా. నేను ఎవరైతే ఈ దేశం కోసం పనిచేస్తున్నారని నాకు అనిపిస్తుందో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా. సంతోషం. దేశ హితం కోసము పనిచేసే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం మన బాధ్యత. అయితే ఆ దేశం కోసం పనిచేస్తున్నాడని మీకు ఒకరి గురించి అనిపిస్తుంది, నాకు ఒకరి గురించి అనిపిస్తుంది. ఎవరి గురించి వాళ్ళు పనిచేసుకోవడం తప్పేం కాదు. నేను రాహుల్ గాంధీ కూడా ఏదో ఒక రోజు ఈయన ప్రధానమంత్రి అవుతాడనే స్టేట్మెంట్ కూడా నేను రిలీజ్ చేసిన. సూపర్. ఓకే, ప్రధానమంత్రి ఎల్లకాలము నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అయ్యి ఉండరు కదా. అవును. ఎల్లకాలం రాహుల్ గాంధీ గారు అయితే ప్రతిపక్షంలో ఉండరు కదా. ఏదో ఒక రోజు ఆయన కూడా వస్తాడేమో గద్దె మీదకి, రావాలని కోరుకుంటున్నా. ఆ విధంగా ఆయన కష్టపడే విధంగా సూచనలు సలహాలు మనం ఇయ్యాలే తప్ప ఆయన ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆయన పప్పు అంటే కూడా నేను ఒప్పుకోను. సో దట్ ఈస్ వాట్. మనం ఎవరిని ఇక్కడ మరీ పర్సనల్ గా వెళ్ళిపోయి, వాళ్ళు దేశం లెవెల్లో పనిచేస్తున్నారు, మనం గల్లీ లెవెల్లో పనిచేస్తున్నాం. మన స్థాయిలో మనం మాట్లాడుకొని చర్చలు పెట్టుకొని ఫ్రెండ్లీగా సాఫీగా రైట్ ఇది రైట్ ఇది రాంగ్ అని జనాలు డిసైడ్ చేస్తారు. మనం చేసిన ప్రతి డిబేట్ కి మనము పోల్ పెడదాం. ఓకే, తప్పకుండా. నా క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు కూడా పెద్ద స్థాయి చిన్న స్థాయి అనే ఇది ఉండదు బ్రదర్. అది నేను ఇప్పటికీ మీతోటి 4-5 సార్లు మాట్లాడినా. ఇంతకు ముందు మనం అర్ధగంట మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినా నేను. ఇదే చెప్పింది మీరు మళ్ళీ నాకు తిరిగేసి చెప్తున్నారు. నేనేమంటున్నా, మనకు అది ఏం అవసరం లే. మీరు నేను మీ సిద్ధాంతం నా సిద్ధాంతం, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది జనాలు డిసైడ్ చేస్తారు. తప్పకుండా. మన సైద్ధాంతిక చర్చల్లాగానే ఉందాం గానీ నేను అది చేసిన నా జీతం ఇంత నేను ఇంత కష్టపడతా అదంతా ఎవరు అడుగుతలేరు. కాదే నువ్వు అన్నావు కదా వీడికి పైసలు ఇస్తుంది, ఎవరో దగ్గర పైసలు తీసుకుని అదే శ్యామ్ ఎందుకు వీడియోలు పెడతాను అన్నావు కదనే. నరేంద్ర మోడీ 10th ఫెయిల్ అయ్యిందని చెప్పి నువ్వు కూడా అన్నావు కదనే. ఎంత శాతం ఫెయిల్ అయ్యింది, సర్టిఫికెట్లు బయట పెట్టాడు ఇప్పటి వరకు. అదే నేను అంటున్నాను. ఆయన నేను చెప్తున్నాను, నేను కూడా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే వినండి, ఒకరి మీద నింద వేయడం ఎంత సులువు అంటే చాలా సులువు. వినండి, మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బైబుల్ ని ఆధారం చేసుకొని రాజ్యాంగం రాసిందని ఒక దుర్మార్గుడు స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు ఒప్పుకుంటారా? రాయలేదు అట్లా. ఇప్పుడు దాన్ని అవునా కాదా అని ఎవరు చెప్పాలి? మన అంబేద్కర్ గారు బతికొచ్చి చెప్పాలి. ఇప్పుడు ఆయన చచ్చిపోయినా నా దృష్టికి వీడియో రాలే, వస్తే నాకు చెప్పు, నేను ఇప్పుడు మీకు పంపి నేను ఖండిస్తా. భారత రాజ్యాంగం బైబుల్ చదువుకున్నాడు, ఆయన బాప్తిజం తీసుకున్నాడు అని చెప్తున్నారు వాళ్ళు. అదే నేను ఖండిస్తానే. నేనేం ఖండించాలి. ఇప్పుడు ఎంతసేపు మీకు ఇవే కనబడుతున్నాయా, మరి ఇట్లాంటి వీడియోలు కనిపిస్తలేవా అని మాకు కూడా బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మన సూర్య ఉన్నాడు, నాకు కనిపించలే, నేను వంద నాకు కనపడలేదు. ఇప్పుడు నేను చెప్తా, టేకు లక్ష్మణ్ చంపినప్పుడు మీకు కనపడలే, ప్రణయ్ చంపినప్పుడు మీకు కనపడలే. ప్రణయ్ అనే ఒక క్రిస్టియన్ ఒక హిందువుని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మేము మాట్లాడినాం. ఇదే మన టేకు లక్ష్మి అనే ఒక యాదవుల బిడ్డను మానవుల హిందువు ఒక హిందూ బిడ్డను కులం పేరుతో చంపడం మీకు కనపడలే. కనిపించింది, నేను మాట్లాడినా. మీరు రికార్డ్ లోకి పోండి, రికార్డ్స్ లోకి పోతే మీకు కనిపిస్తాయి అవన్నీ. ఓకే, రికార్డ్స్ లో ఎప్పుడు ఏది ఖండిస్తున్నానో చూడండి. మొన్న ఇదే మన సూర్యాపేటకు సంబంధించినటువంటి మన బీసీల పిల్లగాడు, ఎస్సీల పిల్లగాడు, బీసీల పిల్ల, ఆ పంచాయతీలో కూడా ఇక్కడ కులం ఎందుకు వచ్చింది? రెండు నిమ్న వర్గాలే కదా. వీళ్ళే మనకు ఏమంటారు తారతమ్యం చూస్తున్నారా? ఇక్కడ ఒక బలిసినోడు ఒక బక్కోడు కనిపించాలి కానీ కులం ఎందుకు కనిపించిందని క్వశ్చన్ చేసిన నేను. అది కులహత్య కాబట్టి కులహత్యనే అక్కడ పోయి లైవ్ లో చూసిన. అంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఓసీలు బీసీలు ఎస్సీలు ఉంటేనేమో ఓసీ శత్రువు, బీసీలు ఎస్సీలు ఉంటేనేమో బీసీ శత్రువు, ఎస్సీలు ఉంటేనేమో మాలకు మాదిగకు శత్రువులు. ఏందబ్బా ఇది? ఇట్లా విడిపోయే బతుకుదా ఎల్లకాలము? అదేనే మా బాధ. ఈ కులాన్ని సృష్టించింది ధర్మం అనేది మా వాదన. ఎవరు ఎక్కడుంది? సనాతనవాదులు శ్రీకృష్ణుడు ఏం చెప్తుండు? ఏం చెప్పిండు? ఏం చెప్తా డిబేట్ పెడదాం బ్రదర్. ఇప్పుడే పెట్టేద్దాం. వర్ణ వ్యవస్థ అన్ని నుంచి పుట్టింది, కులం నుంచి పుట్టింది. కులం ఏ నుంచి పుట్టింది చెప్పు. కులం అనేది ఏంటిదో నాకు చెప్పాలి మీరు. స్టేట్మెంట్ సూర్య హీఈస్ ఇన్ రికార్డ్, హీ సేయింగ్ దట్
కులం అనే దాని గురించి కృష్ణుడు మాట్లాడిండి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చేసుకునే చేతి వృత్తుల గురించి కృష్ణుడు మాట్లాడినట్టే కదా అర్థం, అంతే కదా? బ్రదర్ చెప్పండి brother. భగవద్గీత గురించే మాట్లాడదాం, భగవద్గీత గురించే మాట్లాడదాం. అందులో కృష్ణుడు కులాల గురించి మాట్లాడింది అనేది మీ స్టేట్మెంట్. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణాలను సృష్టించింది ఏ ధర్మం? ఇప్పుడు క్రిస్టియనా, ముస్లిమా? కులం అన్నావు కదా ఇప్పుడు. అదే సరే, వర్ణం నుంచే కులం ఏర్పడ్డది కానీ చెప్పు బ్రదర్. నేనేం నీకో వర్ణాలు అనేవి మన ధర్మం చెప్పింది, కులాలు అనేవి మనం ఏర్పాటు చేసుకున్నాం, అది మీరు గమనించాలి. ఓకే, మనం అంటే ఎవరు? మనమే మరి, మన తాతలు ముత్తాతలే. దాంతో మా తాత ఉన్నాడా, మీ తాత ఉన్నాడా? ఉన్నాడు, ఎందుకు లేడు? ఎవరు ఎవరు? నేను ఇప్పటికీ ఇప్పుడు నేను గౌన్ల కుటుంబంలో పుట్టిన, గౌన్ల ఖాందాన్లో పుట్టిన. మా తాతలు గవే చెట్లు ఎక్కిర్రు. మీరు ఏ కులమో మీరు చెప్పలేదు, నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు కుల వృత్తులు అనేవి ప్రతి ఒక్క కులానికి ఉంటాయి. ఆ వృత్తి వాళ్ళు చేసుకోవడం వాళ్ళ కులం యొక్క స్వభావం. అవును, ఓకేనా? వర్ణం మళ్ళా ఇక్కడ ఈ రెడ్డిలు, ఈ వెలుమలు, ఈ నాయుళ్ళు, చౌదరులు వీళ్ళందరూ కూడా దేని కిందకు వస్తారు? శూద్రుల కిందకు వస్తారు. ఓకేనా? బిజినెస్ చేసే కేటగిరీ వాళ్ళు ఎవరు? వైశ్యుల కిందకి వస్తారు. యుద్ధం చేసే వాళ్ళు క్షత్రియుల కిందకి వస్తారు. జ్ఞానాన్ని పంచేవారు బ్రాహ్మణుల కిందకి వస్తారు. బ్రహ్మ జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు అంబేద్కర్ ఇంత జ్ఞానవంతుడు కదా, ఆయన బ్రాహ్మణుడేనా? అవును, బ్రాహ్మణుడు. మరి దళితుడని ఎందుకు అంటున్నారు దేశం అంతటా? అదే నువ్వు దళితుడని ఆయన ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలే నేను దళిత్ అని. నేను మహర్ అన్నాడు ఆయన. దళిత్ అనే పదము రాజ్యాంగం అంగీకరించదు. దళిత్ అనే పదం నువ్వు నాకు రాజ్యాంగంలో చూపిస్తే నేను ఈ రోజు నుంచి జ్ఞానం నాకు అర్థమైంది బ్రదర్ అన్నా గౌడనా. జ్ఞానం కలిగినోడు బ్రహ్మ, వాడు శూద్రుడైనా సరే, చెత్త పెట్టినోడైనా సరే, బ్రహ్మ జ్ఞానం ఉంటే వాడిని మనం బ్రాహ్మణుడుగానే కొలవాలి. అనేది 4 వర్ణాలు నువ్వు చెప్పేది మాట్లాడడం అంటే ఇదే. నేను ఏం చెప్పినా, నేను ఎవరైనా సరే వాడు వైశ్యుడు, పని చేసేటోడు శూద్రుడు, వాడు బ్రాహ్మణుడైనా పని చేసేటోడు శూద్రుడు అనేది నేను కూడా అదే చెప్తున్నా. అతను కులం పరంగా డౌన్లోడ్ అయినప్పటికీ నేను చెప్తా వినండి మిత్రమా, నేను కులం పరంగా డౌన్లోడ్ అయినప్పటికీ బ్రహ్మజ్ఞానం సంపాదిస్తే నేను బ్రాహ్మణ వర్ణం కిందికి వస్తా. పుట్టుకతో ఒక ఆయన బ్రాహ్మణుడు అయినప్పటికీ ఆయన తాగి విచారం చేస్తే ఆయన చండాలుడు బ్యాచ్లోకి వెళ్ళిపోతాడు, శూద్రుడు గాడు. ఓకే బ్రదర్, మనము ఇట్లా కాదు కానీ నేను వస్తా, మనం లైవ్ లో వెళ్దాం. నేను దానికోసమే ఫోన్ చేసిన. మీరు టాపిక్ ఎక్కడెక్కడో మీరే తీసుకుపోతున్నారు. నేను పాయింట్ మీదనే మాట్లాడుతూ అట్లనే పోతుంది. ఇది అంతులేని అంత ఎందుకు టు ద పాయింట్ మాట్లాడితే అంత ఉంటది. తప్పకుండా నేను వస్తా, మాట్లాడదాం. ఓకే సూర్య, మళ్ళీ నా నెంబర్ ఒకసారి తీసుకొని నాకు మెసేజ్ పెట్టండి. సూర్య కట్ చేసి నీకు నెంబర్ పెడతా, సూర్య కూడా పెడతా. ఓకే, డన్.